సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనమందరం కలిసి ధ్యానం చేద్దాం. బలముయు ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమే నిర్భయముగా ఉండును. చాలా చదువుతున్నటువంటి వాక్య భాగాన్ని మనమందరం కూడా కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనమందరం కలిసి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 31:25 వాక్యాన్ని కాంటెక్స్ట్ కనుక మనం చూస్తే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట సొలొమోను యొక్క భక్తుడు రాయించినట్లుగా మనకి కనపడతా ఉంది. ఈ సమూయేలుకి చాలా జ్ఞానవంతుడు, మనకు తెలుసు. చాలా జ్ఞానము దేవుని దగ్గర నుంచి పొందుకున్న జ్ఞానం ద్వారా మరి రాసినటువంటి సామెతల యొక్క గ్రంథము. ఈ సామెతలలో సొలొమోనుకి తన తల్లి ఉపదేశం చేసినటువంటి మాటలను తన ఈ గ్రంథంలో రాయడం అనేది మనము చూస్తూ ఉన్నాం. 31వ అధ్యాయంలో స్టార్టింగ్ చూస్తే, రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అనేటువంటి మాట చూస్తాం. తన తల్లి ఎలాగైతే సొలొమోను యొక్క రాజుకు మరి ఎలాగైతే ఆ మాటలు బోధపరుస్తూ ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ రాయడం అనేది మనం చూస్తూ ఉంటాం. సొలొమోను రాజు రాసినటువంటి గ్రంథంలో బలముయు ఘనతయు ఆమెకు వస్త్రములు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇంగ్లీష్లో చూస్తే ఒక అద్భుతమైన మాట ఉంటుంది, ఏంటంటే స్ట్రెంగ్త్. ఇంగ్లీష్లో స్ట్రెంగ్త్ అనేటువంటి మాటను మనం చూస్తాం. స్ట్రెంగ్త్ అండ్ హానర్ హెర్ క్లోతింగ్, అంటే స్ట్రెంగ్త్ అండ్ హానర్ ఆర్ హెర్ క్లోతింగ్ అంటే బలము, హానర్ ఘనత. ఇంకొక గ్రంథంలో చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో డిగ్నిటీ అని ఉంటుంది, అంటే గౌరవము. ఈ రెండు కూడా ధరించుకున్నటువంటి వ్యక్తిగా స్త్రీని ఉద్దేశించి మాట్లాడడం అనేది మనం చూస్తాం. బలము మరియు ఘనత, ఆమెకు వస్త్రములు అనేటువంటి మాట మనం చూస్తాం. బలము ఘనత, ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఒక స్త్రీకి మనం పని చేసుకోవాలంటే మనకి చాలా శక్తి అవసరం. చాలా స్త్రీలుగా మనందరికీ కూడా తెలుసు, చాలా పనులు చేయాలంటే మనకి ఏం కావాలి? శక్తి కావాలి, బలం కావాలి. ఆ బలం ద్వారా మాత్రమే మనం ఏ పనైనా చేసుకోగలుగుతూ ఉంటాం. ఆ బలం ద్వారానే మనం అన్ని చక్కబెట్టుకుని ఇక్కడికి స్థలానికి రాగలిగాం. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫిజికల్ స్ట్రెంగ్త్ ద్వారా మనము ఒక పనిని చేయగలుగుతాం. అట్లాగే ఆత్మీయంగా కూడా మనకి బలము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అనేటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మనం అందరం కూడా ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మరి సింబాలిజం లేదా గుర్తిగా సాదృశ్యంగా ఈ బలము అనేటువంటి మాట దేనికి సూచిస్తూ ఉంది? ఈ మాట ఆత్మీయంగా మన జీవితాలకు ఏ రీతిగా ఉపయోగపడుతుంది అని ఆలోచన చేస్తే, ఒక శారీరకంగా బలమున్న ఒక స్త్రీ ఎలాగైతే తను పనిచేస్తుందో, ఆత్మీయ స్థితిలో కూడా బలాన్ని ధరించుకున్నటువంటి స్త్రీ ఏ రీతిగా ప్రభు కొరకు మహిమకరంగా జీవిస్తుందో అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో స్త్రీల యొక్క జీవితాలలో మనము చూస్తూ ఉంటాం. మనం చూస్తే బలము అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆధ్యాత్మికంగా కొన్ని బలాలను ధరించుకున్నప్పుడు మన జీవితంలో ప్రభుని మహిమపరచగలం. ఆధ్యాత్మిక స్థితుల్లో కొన్ని బలాల గురించి మనము మాట్లాడుకుందాం. మరొక స్త్రీకి ఆధ్యాత్మిక బలం ఎప్పుడు వస్తూ ఉంది మనం ఆలోచన చేస్తే, ఏ స్త్రీ అయితే ప్రభు యొక్క మాట మీద నమ్మిక ఉంటుందో, ఏ స్త్రీ అయితే ప్రభు యొక్క వాక్కు ద్వారా తన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటుందో, ఏ స్త్రీ అయితే ప్రభువును మహిమపరచగలుగుతూ ఉందో, ఆత్మీయంగా స్త్రీ బలముగా ఉన్నట్టు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒక స్త్రీ ఆత్మీయంగా బలంగా పొందుకోవాలంటే ప్రభు యొక్క మాట మీద సంపూర్ణంగా విశ్వాసము అనేది ఖచ్చితంగా ఉంచాలి. సంపూర్ణంగా వారి జీవితాలు ప్రభుకి సమర్పించుకున్నప్పుడు వారు ఆత్మీయంగా వారి జీవితాలను కట్టుకుంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం.
మరి శారీరకంగా బలం పొందుకున్న స్త్రీ ఆధ్యాత్మికంగా బలం పొందుకుంటే ప్రభు కొరకు అనేక ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ప్రభు కొరకు రాజ్యాలు జయించేటువంటి కార్యాలను మనము మన జీవితంలో చూడగలం. సో ఆధ్యాత్మిక బలము నాకు దయచేయండి ప్రభు అని మధ్యాహ్న సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. సో ఆధ్యాత్మికమైనటువంటి బలము, ఆత్మ బలము, ఈ రెండు మనకి ఎలా వస్తాయంటే ప్రార్థన ద్వారా మనము పొందుకోగలం. కాబట్టి కొన్ని విషయాలు, మనము 4 విషయాలు నేను మీతో చెప్తాను. ఆధ్యాత్మికంగా మనము బలము పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రార్థనా బలాన్ని మనము పొందుకోవాలి. మొట్టమొదటిది ఏంటండి? ప్రార్థనా బలము. ప్రార్థన బలం, ఈ స్పిరిచువల్ డిజర్న్మెంట్, ఆత్మ వివేచన ఏ స్త్రీ అయితే కలిగి ఉంటుందో, ఆత్మీయంగా వివేచన కలిగి ఉన్న స్త్రీ ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేటువంటి జ్ఞానము ప్రభు మనకి ఇస్తాడు. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఒక స్త్రీకి ప్రార్థన ద్వారా వస్తుంది. వివేచన అనేటువంటి వరము మనము బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తూ ఉంటాం కదండి, వరాలు. ఈ స్పిరిచువల్ డిజర్న్మెంట్, ఆత్మ వివేచన ఒక స్త్రీకి చాలా ఇంపార్టెంట్. జ్ఞానంగా మన కుటుంబాలను మనము కట్టుకోవాలంటే ఆత్మ వివేచన చాలా అవసరమై ఉంది. ఏ స్త్రీ అయితే ఆత్మ వివేచన పొందుకుంటారో ప్రార్థన ద్వారా, ఆ స్త్రీ కుటుంబాన్ని ప్రభు కొరకు మహిమకరంగా నడిపించగలదు. కాబట్టి మొదటిగా మనము కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనా బలాన్ని మనము కలిగి ఉండాలి. అది మనము ధరించుకోవాలి. నేటి దినాలలో కనుక చూస్తే చాలా మంది స్త్రీలు రకరకాలుగా వాళ్ళ వస్త్రధారణ ద్వారా వారిని హైలైట్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. ఈరోజు బయట ప్రపంచాన్ని కనుక చూస్తే, మోడ్రన్ కల్చర్లో కనుక బయట చూస్తూ ఉంటే ఒకరిని నుంచి ఒకరు వారిని హైలైట్ చేసుకోవాలి, వాళ్ళని ఆనర్ చేసుకోవాలి, వారిని ఇతరులకు కనపరుచుకోవాలని బయట ప్రపంచం చూస్తూ ఉంటే, సంఘంలో ఉన్న స్త్రీల ఉన్న మనము ఆత్మీయంగా మన వస్త్రధారణ, ఆత్మీయంగా మన స్థితి, మన బలము ఏంటి అంటే ప్రార్థన బలము. ఏ స్త్రీ అయితే ఖచ్చితంగా ప్రార్థన చేస్తుందో ఆ స్త్రీ ఏ విషయంలో కూడా ఓడిపోదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్త్రీని నడిపిస్తాడు. ఆత్మ వివేచనతో ఆ స్త్రీని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆ స్త్రీ ఎప్పుడు కూడా ఓడిపోదు. కీర్తన గ్రంథం 112 కీర్తన చూస్తే, అతను దుర్వార్త విషయమై భయపడడు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. చడియడు, భయపడడు. 112:7 అనుకుంటా ఉంటది. దుర్వార్త ఏదొచ్చినా కూడా చడియడు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా ప్రార్థన ధరించుకున్నప్పుడు, ప్రార్థన బలాన్ని కలిగి ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా భయపడేటువంటి జీవితాన్ని స్త్రీ కలిగి ఉండదు. కాబట్టి ప్రార్థన బలం మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ వివేచనతో మనము నింపబడతాం. ఆ ఆత్మ ద్వారా మన కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకున్నప్పుడు మన కుటుంబాలు ఎప్పుడు కూడా ఓడిపోవు. ప్రభు కొరకు ప్రకాశించేటువంటి కుటుంబాలుగా మార్చబడతాయి. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక కనుక చూస్తే 6వ అధ్యాయము 10 నుంచి అక్కడ కొన్ని వచనాలు ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఫలవంతులై ఉండి. ప్రార్థనలో మనము బలం పొందుకోవడానికి ఏమని ఉంది? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఫలవంతులై ఉండి. ఇక్కడ బలము గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఫలవంతులై ఉండి. మనకు బలం ఎప్పుడు వస్తుందండి? ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్ గా మనము ఆత్మీయంగా నింపబడాలంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఫలవంతులై ఉండుడి అనేటువంటి మాట. కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని ప్రార్థన ద్వారా పొందుకున్న వారు ఫలవంతులుగా
మార్చబడతారు. అలాంటి వస్త్రాన్ని ధరించుకోవాలని మరి అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తా ఉన్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులే ఉండిడి. 11వ వచనం చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మన వస్త్రం ఏంటంటే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. దేనికోసం? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు అవ్వాలంటే ఇది ఎవరిస్తారు మనకి? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. చూడండి, సైనికులు మనకి కనపడతా ఉంటారు కదండి. సైనికులు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కవచాలు ధరించుకుంటారు. శత్రు సైన్యం నుంచి వారికి ఏది కూడా హానికి కలగకుండా వారి చుట్టూ ఒక ఆర్మర్, ఒక కవచాన్ని వారు ధరించుకుని ఆ బోర్డర్లో వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. అది వాళ్ళకి ప్రొటెక్షన్ అన్నమాట. వాళ్ళకి ఒక రక్షణ కవచం లాగా వారు ధరించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక ఆర్మర్ వాళ్ళు ధరించుకుని వెళ్తారు. అది ఫిజికల్ గా వారికి హాని చేయకుండా కాపాడుతుందని నమ్మి వారు వెళ్తారు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఈ లోక సంబంధమైనటువంటి అపవాదిని మనం ఎదిరించాలంటే ప్రార్థనలో ప్రభు ఇచ్చేటువంటి మనకు ఒక ఆయుధం ఏంటంటే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన ద్వారా ప్రభు మనకి ఇస్తాడు. అందుకే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులే యుండిడి అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటాం. కాబట్టి సర్వాంగ కవచాన్ని ఒక వస్త్రములాగా మనము ధరించుకోవాలి. మన జీవితంలో స్త్రీలుగా ఉన్న మనమందరం కూడా మన కుటుంబాలను ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనము నడిపించబడాలి అంటే, మన కుటుంబాలను నడిపించుకోవాలంటే ఒక సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. అది ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనకి జరుగుతూ ఉంటది. ఇంకా మీరు కిందికి చదువుతా ఉంటే 12వ వచనం చదవండి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనకి ఆధ్యాత్మికంగా మనము బల పొందుకోవాలంటే మనము ఎంత ప్రార్థన చేస్తూ ఉంటామో అన్ని శోధనలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. చాలా చూడండి, ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు నాకు ఎక్కువ శోధనలు వస్తూ ఉన్నాయండి. ఎంత దేవునికి దగ్గరగా అవుతా ఉంటాయి, అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా నాకు మారిపోతా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉంటారు. ఎందుకంటే మనం పోరాడింది ఎవరితోని? లోకనాథులతోనూ మరి అంధకార సంబంధమైనటువంటి వ్యక్తులతోనూ ఈ భూమి మీద మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని మనము ధరించాలి. ఎప్పుడైతే మనము ధరిస్తామో ఈ సర్వాంగ కవచాన్ని ప్రార్థన ద్వారా బలముగా మనం ధరించుకుంటామో అపవాది యొక్క క్రియలను ఎదిరించడానికి ప్రభు మనకి శక్తిని ఇస్తాడు. మనం ఏ విషయంలోనూ కూడా భయపడాల్సిన అవసరము లేదు. ఏ అపవాది ఎంత ప్రయత్నం చేసినా ప్రార్థన ద్వారా మనం అది చేయించగలుగుతాం. అది మన శక్తి ద్వారా, మన బలం ద్వారా జరగదు. కానీ ప్రభు ఇచ్చే మహాశక్తిని బట్టి ఆ కవచం ద్వారా అపవాది యొక్క క్రియలను మనము లయపరచబడతాం. కాబట్టి ఒక స్త్రీగా మనకి బలముగా మనం ఏం ధరించుకోవాలి వస్త్రముగా అంటే ప్రభు యొక్క మహాశక్తిని ప్రార్థన ద్వారా ఒక సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. 14వ వచనం చూస్తే, నడుమునకు సత్యమని గట్టి కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుగుకొని. మీరు అలా కిందికి చదువుతా ఉంటే, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొనుకు నిలవబడి ఇవన్నీయును గాక విశ్వాసమును ఢాలు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. చాలా అంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు మనం ఏం ధరించుకోవాలి.
ఆధ్యాత్మికంగా కట్టబడినటువంటి మన కుటుంబాలు ఆధ్యాత్మికమైన స్థితిలో నడిపించబడాలంటే ప్రభువును కలిగి ఉన్న స్త్రీలు మనం ధరించుకోవాల్సినటువంటి మనకు బలము ఏంటంటే ప్రార్థన ద్వారా సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. విశ్వాసం అనేటువంటి కవచాన్ని మనము మనం పట్టుకోవాలి. సువార్త వలన సిద్ధ మనసును జోడు మనము ధరించుకోవాలి. ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. అంతేకాదు ఆత్మ వలన ప్రతి విషయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయం అన్ని విషయాల్లో ఏమనున్నదండి, మెలకుగా ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండిడి అనేటువంటి మాట అక్కడ చూస్తాం. కాబట్టి మనము బలము ఆధ్యాత్మికంగా బలవంతులుగా మనం మార్చబడాలంటే మన బలం ఏంటండి, ప్రార్థన బలం. ఏ స్త్రీ ప్రార్థన చేస్తుందో ఆ స్త్రీ ఎప్పుడు కూడా ఓడిపోదు. అలాంటి బలము నాకు దయచేసి ప్రభువా. చాలా మంది నేటి దినాల్లో చూస్తే ప్రార్థన చేయడానికి కూర్చుంటారు కానీ ప్రార్థన చేయలేకపోతా ఉంటారు. ప్రార్థన చేద్దామని చాలాసార్లు ఇలాంటి వర్తమానాల ద్వారా వింటా ఉన్నప్పుడు, సేవకులు ఇక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయాలనేటువంటి తీర్మానం వారి హృదయాల్లో తీసుకుంటారు కానీ ప్రార్థన చేయలేకపోతా ఉంటారు. ఎందుకు అంటే ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్న అపవాదిక క్రియలన్నీ కూడా ఒక వ్యక్తిని ఆధ్యాత్మికమైన స్థితిలోకి ఎదగనివ్వకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరిస్తామో ప్రార్థన ద్వారా వాడి యొక్క శక్తి ప్రార్థన చేయగలగాలి, ఎదిరించాలి. చాలాసార్లు చూడండి, స్త్రీలకి కోపం వచ్చింది అనుకోండి, ఎవరి మీద కోపం వస్తే ఏం చేస్తాం, ఖచ్చితంగా మాట ఏదో అనడానికి చూస్తాం, ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తూ ఉంటాం. అదే ప్రతీకారము అదే మన అపవాదం మీద ఎందుకు చూపకూడదు? ప్రార్థన చేయలేకుండా ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు ఎందుకు ప్రార్థనకి ఆటంకం కలుగుతుంది? నేను ప్రార్థన చేయాలి, నేను మోకాళ్ళు వేయాలి, నేను అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి, అనేకుల కొరకు యాచన చేయాలి, అనేకుల కొరకు నేను ఒక విజ్ఞాపన కర్తలాగా ఉండాలి, నా కుటుంబం కొరకు నేను ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి ఒక తీర్మానం మన హృదయంలో ఎందుకు కలిగి ఉండకూడదు? అలా చేసినప్పుడు దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పడానికి ప్రభు బలాన్ని మనకి దయచేస్తాడు. ఆధ్యాత్మికంగా బలం పొందుకోవడానికి మనం ఎప్పుడైతే బలహీనమో అప్పుడే ఆయన కృప ద్వారా బలవంతులు అని పౌలు చెప్తా ఉంటాడు. కాబట్టి ఆయన బలాన్ని ఖచ్చితంగా ఆయన కృప ద్వారా మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి మనమే వెనుక పడిపోతా ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయలేకపోతా ఉంటే చెయ్యాలని ఆశ ఉంది కానీ ప్రభువా చేయలేకపోతా ఉన్నాను, నా బలహీన పరిస్థితిని బట్టి ప్రార్థన చేయలేకపోతా ఉన్నాను, నీ బలము నాకు ధరింపు చేయి ప్రభువా. ఈరోజు అలాంటి ప్రార్థనాత్మ నాకు కావాలి ప్రభువా, విజ్ఞాపనాత్మ కావాలి. గంటలు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా నీవు ఇచ్చే ఆధ్యాత్మిక బలాన్ని నేను పొందుకోవాలి ప్రభువా. అలాంటి బలము నాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఆ ప్రార్థన బలాన్ని దయచేస్తాడు. ఇట్లా చెప్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడితే మన హృదయాల్లో ప్రార్థనాత్మ కృమ్మరిస్తాడు. చాలా మంది అరగంట ప్రార్థన చేస్తారు. మీ ఆశను బట్టి ఈ రోజు నేను 2 గంటలు చేయాలని ఆ బలము నాకు కావాలి ప్రభా, బలాన్ని నేను ఆ ప్రార్థన అనేటువంటి బలాన్ని ఆ శక్తిని నేను పొందుకోవాలి, ఒక స్త్రీగా నేను వస్త్రంగా ధరించుకోవాలి అని ఆశపడితే ప్రభు 2 గంటలు ప్రార్థన చేసే శక్తి కూడా మనకి ఇస్తాడు. ఎంత ప్రార్థన చేస్తే మన జీవితాలు అంతా దేవుని కొరకు ప్రజ్వలించేటువంటి జ్వాలలాగా ప్రకాశిస్తాయి. కాబట్టి అలాంటి భారం నాకు దయచేయండి ప్రభువా, అలాంటి ప్రార్థనా స్థితి నాకు దయచేయండి అని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థించి ఓడిపోయిన వారు ఎవరు కూడా లేరు, ప్రార్థించి అపజయాన్ని చూసిన వారు ఎవరు కూడా లేరు. మన చరిత్ర చూసినా, మన మిషనరీస్ యొక్క జీవితాలు చూసినా, పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాలను చూసినా వారు ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు వారు చూశారు. ప్రార్థన ద్వారా యుద్ధాలలో జయాన్ని వారు చూసినట్లుగా చాలా సందర్భాల్లో పాత నిబంధనలో మరి రాజుల యొక్క సైతంలో కూడా ప్రభు మీద ఆధారపడినప్పుడు వారి రాజ్యాలను ప్రభు కొరకు చేయించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన కుటుంబంలో ఒక స్త్రీగా మనం ఎప్పుడు కూడా ఆత్మ వివేచనతో మరి ఎప్పుడు కూడా ప్రార్థనతో అలర్ట్ గా మనము ఉండాలి. అపవాది ఏం చేస్తున్నాడంటే గర్జించే సింహం లాగా ఎప్పుడు మింగుదామని 24/7 24/7 అంటాం కదా, అట్లా 365 days కూడా
అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదామా అని చూస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక సైనికుడు లాగా మనం ఎలర్ట్గా ఉండాలి. అందుకే ఆత్మ విషయం అన్ని విషయాలలో మీరు ప్రార్థనలు ఎలా ఉండాలని చెప్పారు? మెలకువగా ఉండి అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా అపవాదికి స్థానం ఇచ్చే వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఏయో ఆలోచన చేస్తూ గబగబగా పని చేసేసుకుని చురుకుగా మనం అన్ని చక్కబెట్టుకుని ప్రార్థనకి సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. సమయాన్ని కేటాయించాల్సిందే. మనం అన్ని విషయాలకి సమయాన్ని కేటాయిస్తాం, కానీ ప్రార్థనకి సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నాం. అదే టైంలో ఎవరో ఒకరు వస్తారు, అదే టైంలో ఏదో ఒకటి వస్తుంది. అయినా వాళ్ళు ఇచ్చేసి ఏదో ఒక టైం మనం అడ్జస్ట్ చేసుకుని ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ప్రభు కొరకు సమయాన్ని తీయాల్సిందే. మనం దేవుని యొక్క పాదాల దగ్గర మరి ఆత్మ బలాన్ని, ఆత్మ ఖడ్గాన్ని ధరించాలంటే ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. కాబట్టి అలాంటి ప్రార్థన బలము నాకు దయచేయండి ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. ఇది ఇలాంటి వస్త్రాన్ని స్త్రీలుగా మనము ధరించుకున్నప్పుడు ప్రభు కొరకు మనము మరి మహిమపరిచేటువంటి వ్యక్తులుగా మార్చబడతామని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి అన్ని విషయాలలో మెలకుగా ఉండే జీవితము నాకు దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా మనము ఎలా ఉన్నామో, మన యొక్క జీవితం ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నామో ఇతరులు ఈజీగా ఐడెంటిఫై చేస్తారండి. ఈ రోజున మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఇతరులు ఈజీగా మనల్ని ఐడెంటిఫై చేస్తారు, ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు ఈజీగా. కాబట్టి మన ప్రార్థనలో బలంగా ఉంటే ఏ విషయానికి మనము భయపడం. చిన్న చిన్న విషయాలకే మనం భయపడిపోతా ఉన్నామంటే ఖచ్చితంగా మనం ప్రార్థనలో విఫలమైపోయినటువంటి స్థితి కనపడుతుందని అర్థం. కాబట్టి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ఆమె రాబో కాలం విషయమే నిర్భయముగా ఉంటుంది. అంటే ఏ భయం లేనటువంటి వ్యక్తిగా, రాబోయే ఫ్యూచర్ గురించి కూడా నిర్భయముగా, ఏ భయం లేనటువంటి స్త్రీగా మరి సొలొమోను భక్తుడు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎందుకు మన జీవితంలో భయం వస్తూ ఉంది? ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, నా బిడ్డల జీవితంలో ఏం జరుగుతూ ఉందో, నా కుటుంబ విషయంలో ఏం జరుగుతూ ఉందో, నా బిడ్డలు, నా భర్త, సమస్త విషయంలో ఏం జరుగుతుందో ఆ భయము మనకి కలుగుతూ ఉందంటే, నిర్భయము భయం కలుగుతూ ఉందంటే మనకు ఒక ఏంటది, ఒక కమిట్మెంట్ లేదా ఒక ఆశ, ఒక ప్రార్థన మీద ఆసక్తి కలిగి ఉండడం ద్వారా ఏ భయం లేనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండలేకపోతా ఉన్నాం. ఎందుకంటే కారణం ప్రార్థన చేయకపోవడం వల్ల. కాబట్టి ఏ విషయంలోనూ కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు. ప్రార్థించేటువంటి స్త్రీలు ఏ విషయంలో కూడా భయపడరు. ప్రార్థించే స్త్రీలు ఏ విషయంలో కూడా ఏ దుర్వార్త వచ్చినా భయపడరు, ప్రభు కొరకు ముందుకి వెళ్ళగలరు. కాబట్టి ఆమె రాబో కాల విషయమే నిర్భయముగా ఉంది అనేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మరి ఏ విషయంలోనూ మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ప్రభువు తోడుగా ఉన్నాడు. ప్రభు తోడుగా ఉన్నాడని మనం ప్రార్థన చేయడం మానేస్తే మనకి నిర్భయం కాదు కదా, అన్ని భయాలే వస్తాయి. ప్రభు తోడుగా ఉన్నాడు కాబట్టి, ప్రభు నాతో ఉన్నాడని ఏ ఛాలెంజ్ వచ్చినా, ఏ సమస్య వచ్చినా దాన్ని అధిగమించడానికి ప్రభు నాకు సహాయం చేస్తాడు. నేను ఏ విషయంలోనూ భయపడనని సమస్యను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మనము ధైర్యాన్ని, ఆ బలాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి అలాంటి కృప దయచేయమని దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థించే వ్యక్తులుగా మనం మార్చబడినప్పుడు దేవుని కొరకు మనము మరి జీవించగలుగుతామని దేవుని యొక్క మాటలో మనం చూస్తాం. మీరు ఆది కాండంలో కనుక చూస్తూ ఉంటే మనందరికీ కూడా తెలుసు, ఆది కాండము 3వ అధ్యాయంలో చూస్తే ఆదాము అవ్వలు మనకు అక్కడ కనపడతా ఉంటారు. ఎప్పుడైతే యేసుప్రభు గారు సమస్తాన్ని సృష్టించిన తర్వాత కుటుంబంగా ఆదాము అవ్వను చేసినప్పుడు ఏదేను తోటలో పెట్టి సమస్తాన్ని మీరు తినండి, మరి అంత అనుభవించండి అని చెప్పినప్పుడు మరి అపవాది వచ్చి అవ్వని మోసగించడం, మరి వారి యొక్క అవిధేయత వల్ల వారి పాపంలో పడిపోవడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అప్పుడు ఎప్పుడైతే 3వ అధ్యాయం 7-8 వాక్యాలు చూస్తే వారు అంజూరపు ఆకులను, వారి అవమానానికి ప్రతిగా అంజూరపును వారు ధరించుకుంటా ఉంటారు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారంటే వారి యొక్క అవిధేయత వారిని తాకునేలాగా చేసింది. వారి అవిధేయత. వారు ఏం వస్త్రంగా ధరించుకున్నారు? అప్పటి వరకు చల్లటి పూట యేసుప్రభు గారు వచ్చి మాట్లాడుతూ ఉంటే
చక్కగా ప్రభుతో ఇలా మనం ఎలాగైతే చూసుకుని మాట్లాడుకుంటా ఉన్నామో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి అవిధేయత కలిగినటువంటి జీవితము మరి ఆదాము అవ్వలు కలిగి ఉన్నారో మరి ఏం ధరించారు? వస్త్రాల్లాగా, అంటే అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకునే వారు వస్త్రాలుగా ధరించినటువంటి సందర్భాన్ని ఆదికాండం 3:7-8 మనం చూస్తాం. కాబట్టి మనము ఈరోజు భయపడిపోతా ఉన్నాము, లేదా కొన్ని అవమానాలు గుండా వెళ్తాం, నిందల గుండా వెళ్తాం, శ్రమల గుండా వెళ్తా ఉన్నాము అంటే మన అవిధేయత ఎక్కడో మనల్ని ఏలుబడి చేస్తా ఉంది. ఏదో భయం మనల్ని ఏలుబడి చేస్తా ఉంది, ఏదో నిరాశ మనల్ని ఏలుబడి చేస్తా ఉంది. ప్రభు దగ్గరికి రాలేకపోతా ఉన్నాం, ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. కాబట్టి అలాంటి దుఃఖ స్థితిలో ఎప్పుడు కూడా మనం అలా ఉండిపోతా ఉన్నామంటే మన ప్రార్థనా స్థితి ఏ రీతిగా ఉందో మన పరిస్థితి బయటికి తెలియజేసేలాగా చేస్తా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో బాధపడిపోయి కృంగిపోయి ఇంకింతే నా జీవితం అని చెప్తా ఉన్నాము అంటే మన ఆత్మీయ స్థితి ఏ రేంజ్ లో ఉందో, ఏ స్థితిలో ఉందో మనకు మనమే చెప్పుకుంటున్నాం బయటికి. కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయం చెందాల్సిన, ప్రార్థించే స్త్రీ అన్నిని దాటుకుంటూ ముందుకి వెళ్ళగలదు. అనారోగ్యం వచ్చిందా, ప్రభు కొరకు ప్రార్థన చేసి ప్రభు నాకు ఆరోగ్యం, భయపడాల్సిన అవసరం లేదు, ప్రభు మనకి సహాయము చేస్తాడు. కాబట్టి మనం ఏ స్థితిని మనం రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నాము, ఏ స్థితిని మరి ఇతరులకు చెప్తా ఉన్నామో మన ఆత్మీయ స్థితి ఆ మాటల ద్వారా బయటికి కనిపిస్తా ఉంది. మరి అవ్వ ఆదాము చక్కగా ఉన్న వారి జీవితాలు, ప్రశాంతంగా ఉన్న వారి జీవితాలు అవిధేయత ద్వారా మరి అంజూరపు ఆకుల చెట్టు దేవుని యొక్క స్వరము వినకుండా చెట్ల చాటున దాక్కునేటువంటి స్థితికి అవ్వ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం భయం లేకుండా ప్రార్థించే స్త్రీలుగా ఉండడానికి అలాంటి బలము నాకు దయచే ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. ఇది మొదటి. రెండోదిగా చూస్తే వాక్యం అనేటువంటి బలాన్ని, వాక్యం అనేటువంటి బలము మనం కలిగి ఉండడం ద్వారా ఆ వస్త్రాలు ధరించినప్పుడు ప్రభు కొరకు మనం ఏం చేస్తాము? ప్రకాశించగలుగుతాం. రెండోదిగా ఏం చేస్తే వాక్యం అనే బలాన్ని మనము ధరించుకోవాలి. మొదటి ప్రార్థన అనేటువంటి బలాన్ని వస్త్రంగా ధరించుకోవాలి. రెండోది వాక్యం అనేటువంటి బలాన్ని మనము వస్త్రంగా ధరించుకోవాలి. ఏ స్త్రీ అయితే కంటిన్యూస్ గా వాక్యం చదువుతా ఉందో ఆ వాక్య లేఖనాలని ఎత్తుపట్టి మరి క్లెయిమ్ చేయడం ద్వారా, ప్రొక్లైమ్ చేయడం ద్వారా అపవాదాన్ని మనము ఎదిరించగలం. యోబు విషయంలో చూడండి, యోబు అంతా బాగుంది, తన జీవితం అంతా కూడా బాగుంది. జీవితం అంతా బాగున్నప్పుడు అందరూ స్తుతిస్తారు, అన్ని కోల్పోయినప్పుడు స్తుతించే వ్యక్తులు ఈ రోజుల్లో చాలా మంది కనపడరు. కానీ యోబు పోయినప్పుడు, అన్ని సమస్తము కోల్పోయినప్పుడు కూడా ప్రభువుని స్తుతించగలిగాడు. ఇంకొక మాట, నేను చావను సజీవుడినే దేవుని యొక్క క్రియలను వివరిస్తానని చెప్పాడు. కాబట్టి ఏ విషయంలో ఉన్నా కూడా ప్రభువును మరి ఘనపరిచేటువంటి వాళ్ళు, ఆయన యొక్క క్రియలను మనం వివరించేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, భక్తుల యొక్క జీవితాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క మరి క్రియలను వివరించేటువంటి ధైర్యం మనకి వస్తుంది. కాబట్టి అలాంటి వాక్యము తరువుగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవడంలో ఆనందము మనకు ఉంటుంది. వాక్యం చదవడం ద్వారా శక్తిని పొందుకుంటాం, వాక్యం చదవడం ద్వారా బలాన్ని పొందుకుంటాం, వాక్యం చదవడం ద్వారా దేవుని యొక్క మహిమను మనం పొందుకుంటాం, దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. ప్రార్థన ద్వారా బలాన్ని పొందుకున్న స్త్రీ వాక్యం ద్వారా మరి ఆ బలాన్ని పొందుకుంటే ఎంత ప్రభు కొరకు మనము మహిమ గల వ్యక్తులుగా మార్చబడతామో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి వాక్యం అనేటువంటి బలాన్ని నాకు ధరించండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఏ స్త్రీ అయితే మరి వాక్యాన్ని మరి పఠిస్తూ ఉంటుందో మరి అనేకులకి ఆ వ్యక్తి దీవెనకరంగా మార్చబడుతుంది. బైబిల్లో చాలా మంది స్త్రీలు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా వారి కుటుంబాలను ఎంతో మరి కట్టుకోవడమే కాదు కానీ అనేకులను నడిపించేటువంటి స్త్రీలుగా మనం చూస్తాం. మనందరికీ తెలుసు దెబోరా చాలా మంచి ప్రవక్తని. ఆవిడ న్యాయాధిపతిగా ఉంది, ప్రవక్తనిగా ఉంది, ఒక భార్యగా ఉంది. ఆవిడ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూసుకుంటే న్యాయాధిపతులు 4వ అధ్యాయము 5వ వాక్యం ఎవరైనా తీసి చదివితే, న్యాయాధిపతుల గ్రంథం 4 చదవండి. ఎఫ్రాయిము మన్యమందుని రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద
తీర్పు తీర్చుటకై కూర్చుండుట కద్దు అనేటువంటి మాట అక్కడ చూస్తాం. తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చుండుట కద్దు అనేటువంటి మాట. దెబోరా యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటే న్యాయాధిపతులు 4వ అధ్యాయము 5వ వాక్యంలో చూస్తే కనుక ఆమె ఒక స్త్రీగా ఉంది, ఒక భార్యగా ఉంది, ఒక ప్రవక్తనిగా ఉంది, ఒక న్యాయాధిపతిగా తన యొక్క లక్షణాలను కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. ఈ 4-5 వచనాలను కనిపించే దెబోరా యొక్క జీవితాన్ని చూస్తే మరి ఆవిడ కూర్చునేటువంటి ప్లేస్ ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎక్కడ కూర్చుందండి ఆవిడ? సరళ వృక్షం కింద కూర్చుంది, బేతేలుకి దగ్గరగా కూర్చుంది, రామా ఎఫ్రాయిము మన్యమందలి ఆవిడ కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సరళ వృక్షం అన్నా తమల వృక్షం అన్నా మీరు 92వ కీర్తనలో చూస్తే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొహు వేయుదురు అనేటువంటి మాట చూస్తాం. అంటే తమల వృక్షం అన్నా సరళ వృక్షం అన్నా ఖర్జూర వృక్షం అన్నా నీతిమంతులు అనేటువంటి అర్థము వస్తా ఉంటది. అట్లాగే బేతేలు అంటే మన అందరికీ కూడా తెలుసు, ఏంటి? దేవుని యొక్క ఇల్లు. మరి బేతేలు అంటే దేవుని యొక్క, రామ అంటే ఎత్తైనటువంటి ప్రదేశం, ఎఫ్రాయిము అంటే ఘనత అనేటువంటి అర్థముగా మనము చూస్తూ ఉంటాం. అంటే ఒక స్త్రీ కూర్చునేటువంటి స్థలము చూడండి, ఆ ఫెలోషిప్, ఆ సహవాసాన్ని కనుక మనం చూస్తే దెబోరా మరి ఎత్తైన స్థలములో ఘనత వహించినటువంటి స్థలములో రామాకు ఎఫ్రాయిము మన్యమందలి ఎత్తైనటువంటి స్థలములో దెబోరా మరి న్యాయాధిపతిగా ఇజ్రాయేల్ యొక్క ప్రజలందరికీ కూడా తీర్పు తీర్చడానికి ఆవిడ కూర్చునే స్థలం కూడా బేతేలు, దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో ఆవిడ కూర్చుని సరళ వృక్షం కింద మరి తీర్పు తీర్చడానికి దెబోరా అక్కడ కూర్చున్నట్లుగా చూస్తా ఉన్నాం. తీర్పు తీర్చాలి. మరి మనందరికీ కూడా తెలుసు, మరి అక్కడ సిసిరాను ఓడించినట్లుగా మరి బారాకు రాజుతో నువ్వు యుద్ధానికి వెళ్ళు, 10,000 మంది సేనలను ఎదిరించడానికి నీకు శక్తి ప్రభు ఇస్తాడని చెప్పింది. ఒక ప్రవచనాన్ని అక్కడ విడుదల చేసిందంటే ఆవిడ మొదట కలిగి ఉన్నదట దేవుని యొక్క స్వరాన్ని విన్నది ఆవిడ, దేవుని యొక్క స్వరాన్ని. కాబట్టి ఫెలోషిప్ మనం చూస్తే, సహవాసము మనం కనుక చూస్తే, మరి వాక్యంలో ధర్మశాస్త్రాన్ని బాగా చదివినటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాలను బాగా ధ్యానించినటువంటి వ్యక్తిగా దెబోరా మనకి కనపడతా ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క స్వరాన్ని వినడం ద్వారా దేవుడు ఏదైతే మాట చెప్తా ఉన్నాడో బారాకు రాజుతో, నువ్వు వెళ్ళు, దేవుడు నీకు ముందుగా వస్తా ఉన్నాడు, దేవుడు నీకు ముందుగా వస్తున్నాడు కాబట్టి దేవుడు నీకు సిసేరాను నీ చేతికి అప్పగిస్తాడు అనేటువంటి ప్రవచనాన్ని దెబోరా అక్కడ విడుదల చేస్తున్నట్లుగా, మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము మన సహవాసము ఎవరితో ఉంటా ఉంది? దేవుని యొక్క వాక్కుతో మనం సహవాసం చేస్తా ఉన్నామా? మనుషులతో సహవాసం చేస్తా ఉన్నామా? మన కూర్చుండే స్థలాలు మరి ఎలాంటి ప్లేసెస్ లో మనం కూర్చుండిపోతా ఉన్నాం? నిరుపయోగంగా, మనకు ఉపయోగం లేనటువంటి స్థితిలో మనము ఒకవేళ కూర్చుండిపోతా ఉన్నామేమో, సమయం అంతా కూడా ల్యాక్ అయిపోతా ఉందేమో, మన సమయం అంతా వృధా అయిపోతా ఉందేమో, ఈ 24 అవర్స్ ఈ రోజంతా కూడా వేస్ట్ గా అయిపోతా ఉందేమో. మన కూర్చుండే స్థలాలు ఎలా ఉన్నాయి? మనం దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతా ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయగలుగుతా ఉన్నామా? మరి దేవునికి యొక్క మరి మాటలను ఇతరులకు ప్రకటించే వ్యక్తులుగా మనము ఉండగలుగుతా ఉన్నామా? ఆలోచన మనం చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఏ స్త్రీ అయితే ఎక్కువగా చదువుతుందో మరి దేవుని మహిమ కొరకు ఆ స్త్రీ మరి బ్రతకగలదు, దేవుని యొక్క మహిమ కొరకు ఆయన యొక్క క్రియలను వివరించగలదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దెబోరా మరి ధర్మశాస్త్రము లేఖనాలయందు మరి చాలా చక్కగా చదివినటువంటి స్త్రీగా మనం చూస్తాము. దేవుని యొక్క స్వరాన్ని విన్న స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఆడు కూర్చునే స్థలం చూస్తే చాలా శ్రేష్టమైన స్థలాన్ని ఎంచుకున్న స్త్రీగా మనం చూస్తాం. ఈ స్త్రీకి ఇన్ని క్వాలిటీస్ ఎలా వచ్చాయంటే ఆత్మ వివేచన, ప్రభుతో మాట్లాడడం, ప్రభుతో గడపడం, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం, ప్రార్థన చేయడం. ఒక స్త్రీగా అన్ని పనులు ఉంటాయి మనకి. చాలా మంది అంటారు కదా, చాలా పని, రోజంతా పంత అయిపోతుందని. కానీ హెబ్రీ స్త్రీలు ఎలా ఉన్నారంటే చురుకైన వారు అంటది నిర్గమాకాండంలో. హెబ్రీ స్త్రీలు చురుకైన వారట.
ఒకవేళ మనకు అనారోగ్య పరిస్థితి బట్టి కొంచెం చురుకుదనం తగ్గి ఉంటే ప్రభువుని అడిగితే మనకి ఇస్తాడు. చెప్తా ఉన్నాను, ఒకలాంటి డల్నెస్ నాలో ఉంటా ఉంది, ఒకలాంటి నిస్సహాయ స్థితి నాలో ఉంటా ఉంది, ఆ చురుకుదనం నాకు దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే హెబ్రీ స్త్రీలకు ఎలాంటి చురుకుదనం ఉందో దేవుడు మనకి ఇస్తాడు. ఏదైనా ఆయన చేయగలం. మనకి ఆశ ఉండాలి, ప్రభు సన్నిధిలో ఆశను పొందుకోవాలి. కాబట్టి దెబోరా వలె మనం కూడా ప్రభు యొక్క స్వరాన్ని విని లేఖనాలను ఎక్కువగా చదివే వారిగా మనం అందరం కూడా ఉండాలి. దావీదు చూడండి, మీరు ప్రిస్కిల్లా జీవితంలో నుంచి కూడా చూడండి. ప్రిస్కిల్లా, అకులా, ప్రిస్కిల్లా వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలుగా ఉంటారు. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో ఉంటుంది వీరిద్దరి గురించి. తీయొద్దు, నేను చెప్తాను. మరి అలాగే అపోల్లో అనేటువంటి ఒక యూదుడు మరి చాలా లేఖనాలు యందు ప్రవీణుడిగా ఉంటాడు. అతను యోహాను యొక్క బాప్తిసం మాత్రమే కలిగి ఉండి మరి దేవుని యొక్క మార్గాలను కొంచెం తెలుసుకుని ఆ తెలుసుకున్న విషయాల ద్వారానే ఆత్మలో తీవ్రత పడి ఆ విషయాలను అందరికీ కూడా చెప్తా ఉంటాడు. ఎవరెవరి అపోల్లో అనే వ్యక్తి ఈ చెప్తా ఉన్నప్పుడు ఆ ఎఫెసులో ఉంటుండగా ఈ అకులా, ప్రిస్కిల్లా అనేటువంటి, ప్రిస్కిల్లా స్త్రీ, అకులా భార్య ప్రిస్కిల్లా, ఈ ప్రిస్కిల్లా, అకులా వీళ్ళందరూ కూడా విని ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తిని ఇంట చేర్చుకుని దేవుని యొక్క మార్గాలను పూర్తిగా విషదపరిచి అనేటువంటి మాట మీరు అక్కడ ఉంటారు చూడండి. 18వ అధ్యాయం 24-25 వచనాలు అనుకుంటారు. పూర్తిగా విషదపరిచి వారిని గైడ్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా బాగా అపోల్లో అనేటువంటి యవనస్తుడికి ఈ ప్రిస్కిల్లా అనేటువంటి అకులా, ప్రిస్కిల్లాలు దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా చెప్పి ఇంకా బాగా ట్రైన్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి అకులా, ప్రిస్కిల్లా వీరు వృత్తికి డేరాలు కుట్టేవాళ్ళు. వారు వృత్తి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, వారు డేరాలు కుట్టుకుంటా ఉన్నారు. వారి కుటుంబంలో మనకులాగా ఏ అయితే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ చేసుకుంటా ఉన్నారు. అంత మాత్రమే కానీ ప్రభు యొక్క సేవలో వారి సమయాన్ని కేటాయిస్తా ఉన్నారు. అపోల్లో అనేటువంటి యవనస్తులను చేర్చుకుని దేవుని యొక్క మార్గాలను పూర్తిగా విషదపరిచినట్లుగా, బోధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారికి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? మరి దేవుని యొక్క లేఖనాలను ఎక్కువగా ధ్యానం చేశారు కనుక, పౌలుతో వారి ఆత్మీయ జీవితాన్ని కలిసి ప్రయాణం చేశారు కనుక మరి దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ అపోల్లో అనేటువంటి యవనస్తుడికి చాలా మంచిగా క్లుప్తంగా మరి గైడ్ చేసి ట్రైన్ చేసి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రిస్కిల్లా ఆ రోజున దేవుని యొక్క వాక్యాన్ని అంత బాగా స్టడీ చేయడమే కాదు కానీ మరి లేఖనాలు యందు ప్రవీణుడైనటువంటి విద్వాంసుడైనటువంటి అపోల్లానే చెప్పిందంటే ప్రిస్కిల్లా, మరి ఆవిడ ఎంత బాగా దేవుని యొక్క వాక్యాన్ని చదివిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. బెరయా సంఘంలో కూడా చాలా సార్లు స్త్రీలట పౌలు వీళ్ళందరూ వచ్చి వాక్యం చెప్తా ఉంటే లేఖనాలు అలా ఉన్నాయో లేవో అని పరిశీలన చేసేవారట. కాబట్టి అలాంటి జ్ఞానం మనకి రావాలి స్త్రీలుగా. అందుకే వాక్యం ఎక్కువగా మనము చదవాలి, వాక్యంతో ఎక్కువ సమయాన్ని మనము గడపాలి. మనం ఎక్కువ టైం ఉన్నప్పుడు ఈరోజు అపవాది ఏయో పరిస్థితుల ద్వారా సమయాన్ని దొంగిలించేస్తా ఉన్నాడు. మరి ప్రార్థనలో, వాక్యంలో మనం బలం ఉపయోగించడం ద్వారా, అవి వస్త్రాలుగా ధరించుకోవడం ద్వారా మనకి ఘనత వస్తుంది, హానర్ వస్తుంది. ఏ స్త్రీ అయితే వాక్యము, ప్రార్థన ద్వారా, ఆత్మ వివేచన ద్వారా తన కుటుంబము కట్టుకుంటుందో ఆ కుటుంబం ద్వారా దేవుడు మనకి ఘనత ఇస్తాడు. అదే మరి ఇంగ్లీష్లో చూస్తే మీరు ఆమె వస్త్రము, హానర్, అవి వస్త్రాలుగా ధరించుకుంది. ఆవిడ బలము, ఘనత వస్త్రాలుగా ధరించుకుంది కాబట్టి రాబోయే కాలం విషయమే ఆవిడ నిర్భయముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథాన్ని కనుక చూస్తే నీతిని వస్త్రంగా ధరించుకున్నట్లుగా చూస్తాం. 9వ అధ్యాయం అనుకుంటా, యోబు గ్రంథం 9వ అధ్యాయము ఒకసారి మీరు తీస్తే 14వ వాక్యము 29-14. యోబు 29-14. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని కనుక అది నన్ను ధరించింది. నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు కనుక అది నన్ను ధరించినని యోబు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీతి అనేటువంటి వస్త్రాన్ని మనము ధరించుకోవాలి, ప్రార్థన అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి, అట్లాగే వాక్యం అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. మూడోదిగా చూస్తే నీతి అనేటువంటి వస్త్రాన్ని మనము
ధరించుకోవాలి. స్త్రీలుగా నీతిగా ఉన్నప్పుడు మనం ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనం ఏ మాట మాట్లాడుతూ ఉన్నా ఇంకెదుటోళ్ళు ఆలోచన చేసే విధంగా మనం ఉండకూడదు. ఆమె మాట్లాడిందంటే ఇంకే మాట లోపం ఉండదండి. ఇక్కడొక మాట అక్కడొక మాట ఈ వ్యక్తి చెప్పదు. ఆవిడ మాట్లాడిందంటే ఇంక అది కరెక్ట్. ఎందుకంటే వాక్యానుసారంగా ఆ స్త్రీ నడుస్తూ ఉంటుంది, నడిపించబడతా ఉంటుంది. కాబట్టి ఇంకా మాట మత్తయి రాసిన సువార్తలో ఉంటే యేసుప్రభు గారు మన మాట అవునంటే అవును, కాదంటే కాదనేలాగే ఉండాలంటాడు. ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి నీతి అనేటువంటి వస్త్రాన్ని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో మాట మార్చేటువంటి స్థితిలోనికి మనము వెళ్ళాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు లాగే ఉండాలి. వస్తానంటే వెళ్ళాలి, రానంటే రాదు. అవకాశం అంతా వాక్యానుసారంగా మనం మన జీవితాలని నడిపించుకుంటా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, మన వస్త్రాలుగా ధరించినప్పుడు ప్రభు మన కుటుంబాలని ఘనపరుస్తాడు. ఆయన మహిమ కొరకు ఘనపరుస్తాడు, ఆయన కొరకు ఘనపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఘనపరిచే వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఆయన మనం ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. కానీ వాక్యం ద్వారా ఆయన ఘనపరుస్తాడు, ప్రార్థన ద్వారా ఆయన ఘనపరుస్తాడు, మన నీతి క్రియలు ద్వారా దేవుని ఘనత. కాబట్టి మనం ఏ పని చేసినా దానిలో దేవుని యొక్క నీతి కనపడ. యోబును అందరూ కూడా దూషిస్తూ ఉన్నారు, అయినా ఏ విషయంలో కూడా నీతి తప్పనటువంటి వ్యక్తిగా యోబు జీవితంలో మనము చూస్తాం. భార్య దూషించింది, స్నేహితులు దూషించారు, మరి బిడ్డలంతా చనిపోయారు, సమస్తం కోల్పోయాడు. అయినా సరే నీతిని ఇంట్రడక్షన్ లోని యోబు గురించి యథార్థవంతుడు అని ఉంటుంది. ఆయన గురించి ఊజు దేశంలో యథార్థవంతుడు అనేటువంటి ఒక వ్యక్తి, నీతిమంతుడు అనేటువంటి వ్యక్తిని ఆయన గురించి ఇంట్రడక్షన్ లోనే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నీతిని మనం వస్త్రంగా ధరించుకోవాలి. మన మాట ఎప్పుడు కూడా మార్పు చెందేటువంటిగా ఉండకూడదు. ఆ వ్యక్తి మాట్లాడిందంటే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్తే ఆ వ్యక్తి అలా మాట్లాడదు అనేటువంటి ఒక నిశ్చయత ఖచ్చితంగా మనల్ని చూసినప్పుడు ఎదుటివారు సాక్ష్యము ఇవ్వాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు లాగే మనం ఉండాలి. కాబట్టి అలాంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఇవన్నీ కూడా మనకి బలం అన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో ఇవన్నీ ఏంటంటే మనకి బలము. ఇవన్నీ బలాన్ని ఇస్తాయి ఆధ్యాత్మిక జీవితంలో. ఈ బలం ఉన్న మనము ఏ విషయంలో కూడా మనము, కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ స్పిరిచువల్ బ్యాటిల్లో, ఆత్మీయ యుద్ధంలో ఇవన్నీ కూడా వస్త్రాలుగా, కవచాలుగా మనము ధరించుకోవాలి. ఒక సైనికుడు ఎలాగైతే యుద్ధంలోకి వెళ్ళినప్పుడు వారి కవచాలన్నీ ధరించుకుని యుద్ధానికి వెళ్తారో, భూమి మీద స్త్రీలుగా మన కుటుంబాలను మనం నడిపించుకుంటా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక కవచాలలాగా, ఒక వస్త్రాలలాగా, ఒక బలములాగా మనం ధరించుకున్నప్పుడు ఈ ఆత్మీయ యుద్ధంలో దేనికి కూడా మనము భయపడము, నిర్భయముగా మనము ఉంటాం. ఆమె రాబో కాలం విషయమే నిర్భయముగా ఉండును అని. కాబట్టి ఏ విషయంలో మనకి చింత లేదు. మన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా బలాన్ని, నీతిని మన వస్త్రాలుగా ధరించుకున్నప్పుడు ఏ విషయంలో కూడా మనము భయము పడము అనే దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి కృప మాకు దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. అలాగే మీరు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దెబోరా జీవితంలో మరి ఆవిడ ఎలాగైతే దేవుని యొక్క స్వరాన్ని విందో అలాంటి ఆశ ఉందండి మనందరికీ దేవుని యొక్క స్వరం వినాలని. మరి విన్నామా దేవుని యొక్క స్వరము? దేవుని యొక్క స్వరం వినే అనుభవంలోనికి మనం అందరం కూడా వెళ్ళుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి అనుభవంలోనికి మనం అందరం కూడా ప్రతిరోజు ఒకే స్థితిలో మనం ఉండిపోకూడదు. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత అదే స్థితిలో ఉంటే ఎప్పుడు కూడా మనకి ఆనందము. చిన్నపిల్లలు పుడతారు, అలాగే ఉంటే మనకి ఆనందమా? వాళ్ళు చక్కగా మంచిగా హైట్ అయ్యారు అనుకోండి, ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం హైట్ అయ్యారు, ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరంలోకి వెళ్ళినప్పుడు మంచి మార్కులు తెచ్చుకుని ఒక మంచి ర్యాంక్ తెచ్చుకున్నారంటే ఎంత ఆనందం వస్తుంది. దేవుడు కూడా మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మెట్టు మన ప్రతి సంవత్సరం కూడా ఇంక్రీజ్ అవ్వాలి, పెరగాలన్నమాట. దేవుని కొరకు మన ఆత్మీయ స్థితిని పెంచుకోవాలి. ఈ రోజు మనం అరగంట గంట ప్రార్థన చేయాలి, రేపు ఇంకా ఒక 5-10 నిమిషాలు మనము పెంచుకోవాలి మన జీవితంలో. కాబట్టి అట్లా వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవునికి చాలా దగ్గరగా మనం అయిపోతాం. దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడతాం. దేవుని యొక్క స్వరాన్ని మోషే ఎలాగైతే ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్టుగా ప్రభు మనతో మాట్లాడగలుగుతారు. అలాంటి అనుభవంలోనికి మనం అందరం కూడా వెళ్ళాలని మనం ఆశపడదాం మధ్యాహ్న సమయంలో. కాబట్టి ప్రార్థనని మనం ఎక్కువగా చేద్దాం, వాక్యాన్ని ఎక్కువగా మనం చదువుదాం. మరి పండిత రమాబాయి అనేటువంటి ఒక భక్తురాలి యొక్క జీవితాన్ని కనుక మీరు
మీరు చూస్తే పండిత రమాబాయి ఈమె చాలా నిష్ఠగల బ్రాహ్మణ యొక్క కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఈమె 12 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ వయసులో 1800 శ్లోకాలు కంటత పెట్టేస్తారు. 1800 శ్లోకాలు కంటత పెట్టి వాటి యొక్క భావము, మీనింగ్, తాత్పర్యం అంటారు కదా, అవన్నీ కూడా చెప్పేస్తున్నారు. అందుకని ఈవిడికి రమాబాయి ఈవిడ పేరు, ఈవిడ అంతలా చెప్పిందని పండిత అనేటువంటి బిరుదు ఆవిడకి ఇచ్చారు. అందుకే పండిత రమాబాయి అని అంటారు. ఈవిడ కర్ణాటకలో జన్మించింది. ఈవిడ చాలా శ్లోకాలు, మరి బ్రాహ్మణ కుటుంబంలో ఉంది, శ్లోకాలు ఎక్కువగా చెప్తా ఉండేది. ఈయన తండ్రి గారు ఒక ఆస్థాన కవిగా ఉంటా ఉండేవారు. ఆస్థాన కవిగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. కానీ దేవుని యొక్క ప్రేమ అంటే తెలియదు. కానీ ఆయన ఏమన్నారు, ఆ రోజుల్లో స్త్రీలకు విద్య ఎక్కువగా లేని టైంలో స్త్రీలందరూ కూడా చదువుకోవాలనేవారు. తల్లికి, భార్యకి, బిడ్డకి కూడా చదువు చెప్పడం ద్వారా ఊరి నుంచి వారి తండ్రిని వెలివేస్తారు. వారు తినడానికి ఏమీ లేక భిక్షాటన చేస్తూ ఆ పుణ్యక్షేత్రాలు ఈ పుణ్యక్షేత్రంలో భిక్షాటన చేస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కరువు రావడం వల్ల తల్లిదండ్రులు ఇద్దరు కూడా, పండిత రమాబాయికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోతారు. ఒక అన్న, ఈవిడి, ఈ రమాబాయి గారు ఒక సహోదరుడు, వీళ్ళిద్దరే ఉంటారు. వీరిద్దరూ అలా కొనసాగిస్తూ ఉన్నప్పుడు మరలా కొన్ని కారణాల ద్వారా వారి బ్రదరు, అలా తండ్రి గారు కూడా చనిపోతూ ఉంటారు. ఆ టైంలో సమాజంలో స్త్రీలు మరి చాలా వెలువేయబడినటువంటి స్థితిలో, మరి దేవదాసీలని అప్పట్లో దేవాలయాలలో స్త్రీలను కట్టేసి వారిని ఏదో ఒక రకరకాలుగా వారిని ఒక స్త్రీ ఒక వ్యభిచారానికో లేదా ఒక పాపానికో బానిసలుగా చేసి ఉన్న టైంలో ఈ రమాబాయి గారు చూస్తూ ఉండేవారు. ఒక స్త్రీని ఈ రీతిగా మరి వాడుకుంటూ ఉన్నారని తన యొక్క మత గ్రంథాల్లో, శ్లోకాలలో స్త్రీకి ఏమాత్రం కూడా విలువ లేదని ఆవిడ చదివింది కదా, 1800 శ్లోకాలు చదివింది. ఏ విలువ లేదని ఆవిడికి ఇప్పుడు కూడా తృప్తి అనేది రాలేదు. ఆ టైంలో ఈవిడి అస్సాంలో ఒక మిషనరీస్ వచ్చి ఈ ప్రభు యొక్క బోధ చేస్తా ఉన్నప్పుడు ఆవిడ హృదయము తెరవబడింది. ప్రభువుని అంగీకరించింది. ఆవిడ ప్రభు ఎలాగైతే ఒక పాపం చేత పట్టబడినటువంటి స్త్రీని ఎలాగైతే చేర్చుకుని నేను ఏమి చేయడానికి నుంచి ఆ పని చేయొద్దని ఎట్లయితే క్షమించాడో ఆ మాటలన్నీ కూడా వినడం ద్వారా ఈ రమాయి గారు క్రీస్తు ప్రేమ, క్రీస్తు మార్గాన్ని అంగీకరించడమే కాదు కానీ ఆవిడ ఏం చేసిందంటే మరి ఒక ముక్తి మిషన్ అని ఒక ముక్తి మిషన్ స్టార్ట్ చేసింది. మరి శారదా సదన్ అని ఒక సదన్ స్టార్ట్ చేసింది. బాల్య వివాహాలు అయిపోయి చనిపోతే అలాంటి స్త్రీలను దేవాలయంలో దేవదాసులుగా పెట్టేస్తా ఉంటే ఆ టైంలో వీళ్ళు చూచి తట్టుకోలేక అలాంటి వారిని చేర్చుకుని వారందరికీ ఆశ్రమిస్తూ ఉండేది. మరి 12 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను కోల్పోయింది, కొన్ని సంవత్సరాలకు అన్నను కోల్పోయింది. తర్వాత ఆవిడకి వివాహం అవుతుంది, ఒక కూతురు పుడుతుంది, మనోరమ. తర్వాత కొన్ని సమస్తము తన జీవితంలో అయిపోయింది. తల్లిదండ్రులు లేడు, భర్త లేడు, అన్న లేడు, సమాజం ఏమో వెలివేస్తా ఉంది. ఒక బ్రాహ్మణ కులస్తుడు కాకుండా వేరే కులానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ రోజుల్లో వెలివేస్తా ఉండేవారు. అలాంటి స్థితిలో పండిత రమాబాయి గారు మరి దేవుడిని తెలుసుకోవడం ద్వారా ఆవిడ అనేకమైన కార్యాలు ప్రభు కొరకు చేయగలిగింది. ఎందుకంటే వాక్యాన్ని ఎక్కువగా చదవడం ద్వారా, క్రీస్తు యొక్క మార్గాలను అనుసరించడం ద్వారా అనేకమైనటువంటి మరి కార్యాలు ఆవిడ. ముక్తి మిషన్ మీరు చూస్తే మహారాష్ట్రతో ఇప్పటికీ ఉంటుంది. ముక్తి మిషన్ అని చేసింది. శారదా సదన్, అట్లాగే పిల్లలకి మనోరమ ఒక విద్యాలయం స్థాపించింది. అంతేకాదు ఆ టైంలో కరువు వస్తే 200 మంది అనాథ పిల్లలను పోషిస్తూ ఉండేది. అంతేకాదు వీళ్ళంతా ఇప్పుడు కూడా మతోన్మాదం అని ఎలా అంటా ఉన్నారు, ఆ టైంలో కూడా అట్లా ఇస్తూ ఉంటే, రోధిస్తా వేధిస్తూ ఉంటే ఏ విషయంలో కూడా వెనక్కి వెళ్ళిపోకుండా ప్రభు కొరకు ముందుకు వెళ్ళిపోయినటువంటి స్త్రీగా పండిత రమాబాయి గారిని చూస్తూ ఉంటారు. వీళ్ళలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి తెలుసండి, ఈవిడి మదర్ టంగ్ ఏంటంటే మరాఠీ అనమాట. మరాఠీ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మరాఠీ భాషలోకి బైబిల్ కూడా తర్జుమా చేసింది. గ్రీకు, అరమిక్, హీబ్రూ నేర్చుకుని ఆ భాష నేర్చుకుని మరాఠీ భాషలోకి మరి ఆవిడ 16 ఇయర్స్ ఎంతో ఆవిడ మరి కష్టపడి మరి బైబిల్ని తర్జుమా చేసిందని మరి చాలా మంది స్కాలర్స్ చెప్తా ఉంటారు. మరి అంత బైబిల్ పట్ల ఆవిడ అంత ఆసక్తి కలిగి ఉంది, వాక్యం పట్ల అంత ఆసక్తి ఆవిడ కలిగి ఉంది. చాలా మంది మిషనరీస్ యొక్క జీవితాలను మీరు బయట చూస్తూ ఉంటే, గ్లాడిస్ అల్వార్డ్ అనేటువంటి వ్యక్తి చైనా యొక్క మిషనరీ అన్నమాట. గ్లాడిస్ అల్వార్డ్ అని
చైనా యొక్క మిషనరీ. ఈవిడ కూడా అనేకమైన కార్యాలు ప్రభు కొరకు చేయగలిగింది. చాలా పేద కుటుంబంలో, పేదరికమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ గ్లాడిస్ అల్వార్డ్ అనేటువంటి వ్యక్తి చైనాకి మిషనరీగా వెళ్ళిపోయింది. ఒక స్త్రీ అయి ఉండి చైనాకి ఏ తినడానికి కూడా ఆహారం లేకపోతే ఆవిడ కూడా అతి చిన్న వయసులో ఒక బ్యూటీ పార్లర్లో పనిచేసుకుంటూ ఉన్న టైంలో ఒక రోజు ఇలాగే ఒక గుంపు ఎందుకు అక్కడ ఎక్కువగా రావడం వల్ల తోసుకుని వెళ్ళిపోతే ఆవిడ సడన్ గా చర్చిలోకి వచ్చారు. ఇలాంటి చర్చిలోకి వచ్చింది ఆవిడ. ఇలాంటి చర్చిలోకి వచ్చి కూర్చుంటే అక్కడ వాక్యం వింటా ఉన్నప్పుడు ప్రభు ఆవిడ దర్శిస్తే అక్కడే కన్నీటితో అక్కడ మారు మనసు పొంది మరి దేవుణ్ణి అంగీకరించి రోజు ప్రతి ఆదివారం మందిరానికి గ్లాడిస్ అల్వార్డ్ అనేటువంటి స్త్రీ వెళ్తా ఉండేది. వెళ్తా ఉన్నప్పుడు ఒక రోజు ఒక ప్రకటన పడింది, చైనాకి మిషనరీగా ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రకటన వింటది. అందరిని అడుగుతుంది, మీరు వెళ్తారా, మీకు ఏది కావాలో అది నేను కష్టపడి డబ్బులు ఇస్తాను. చూడండి ప్రభు పట్ల ఆవిడకున్న ఆసక్తి చూడండి. మీరు వెళ్తారా, మీకు ఏది కావాలన్నా సమస్తము నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. ఆవిడే చాలా పేద స్థితిలో ఉంది, తినడానికి లేదు. ఏ కష్టమైన ఆ ఇంట్లో పనిచేసి ప్రభు కొరకు నేను సహకరిస్తాను, వెళ్తారా అంటే వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది. లాస్ట్లో ఎవరు వెళ్ళడానికి చేస్తా ఉంటే లాస్ట్లో బదులుకి వాళ్ళ తమ్ముడిని అడిగితే అందరిని అడిగే బదులు నువ్వే వెళ్ళొచ్చు కదా అని వాళ్ళ తమ్ముడు క్వశ్చన్ వేస్తే అప్పుడు హృదయంలో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి ప్రభువా నేను చైనాకు మిషనరీగా వెళ్ళడానికి చిత్తమైతే నన్ను నడిపించుకొని ప్రార్థన చేస్తా. అప్పటి నుంచి ఆవిడ హృదయంలో ఒక ఆశ, నేను చైనాకి మిషనరీగా వెళ్ళాలి, ప్రభు యొక్క మార్గాలను అక్కడ బోధ చేయాలనే ఒక ఆశ. అప్పటి వరకు ఆ ఇంట్లో పని చేసుకుని డబ్బులు కూడబెట్టుకుంటా ఉండేది. చైనా భాష రాదు ఆవిడికి, అయినా చైనా భాష నేర్చుకోవడానికి ఆ రోజుల్లో ఒక స్కూల్లో జాయిన్ అయితే ఆవిడ భాష రాక ఆ కాలేజ్ నుంచి ఆ స్కూల్ నుంచి ఆవిడని పంపించేస్తారు. చాలా నిరాశ వస్తుంది. అలా ఒక వ్యక్తి భర్త పోయి ఆవిడున్న ఏజ్ లో ఒక చైనాకి సంబంధించిన వ్యక్తి ఒక వృద్ధురాలు అక్కడ ఉంటుంది. ఆవిడ చూసుకోవడానికి ఎవరైనా కావాలి అని అన్నప్పుడు ఆవిడకి పరిచయం చేయడానికి గ్లాడిస్ అల్వార్డ్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆవిడకి అన్ని చేస్తూ చైనా కోసం వెళ్ళడానికి డబ్బులు సంపాదించుకుంటది. అంత మాత్రమే కదా, ఆవిడ దగ్గర ఒక చెప్పులు ఉంటాయి, లెదర్ చెప్పులు. ఆ చెప్పులు కూడా అమ్మేసి ఒక పాత చెప్పులు అనేటువంటి 2 ఎడమకాలు చెప్పులు కొనుక్కుని వాటితో చైనా ప్రయాణం వెళ్తుంది. 2 ఒకేలాంటి చెప్పులు వేసుకుని మనం నడవలేం. ప్రభు కొరకు ఆ హృదయంలో ఉన్న మంట చూడండి. ఎలాగైనా చైనాకి వెళ్ళి మిషనరీగా నేను చేయాలి. చాలా అలా వేసుకుని నడుపుతూ వెళ్ళడం వల్ల కాళ్ళు కూడా ఆవిడకి ఇబ్బంది వచ్చేస్తూ ఉంటుంది. ఎన్నో అవమానాలు, ఎంతో కష్టపడతా ఆ ఇంట్లో పని చేసుకుని కూడబెట్టుకుని మొత్తానికి ఆవిడ చైనా కొన్ని ప్రయాణాల ద్వారా మధ్యలో చాలా మరి ఈ ప్రయాణంలో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చిన అధిరోగించి చైనాకి వెళ్ళి మరి సువార్త చేసి అనేక మందిని మరి ప్రభు కొరకు చేయడమే కాదు, అనేక మంది అనాథ పిల్లలను, అనేక మంది వితంతులను చేర్చుకుని వారికి ప్రభు మార్గాలను బోధించే వ్యక్తిగా గ్లాడిస్ అల్వార్డ్. అప్పుడు వారికి గ్లాడిస్, అప్పుడు అల్వార్డ్ అని చెప్పి ఆవిడకి పేరు పెడతారు. కాబట్టి ఆశ ఉండాలి. స్త్రీగా మనందరికీ ఆశ ఉన్నప్పుడు ప్రభు ఆ కార్యాన్ని చేస్తాడు. మన మిషనరీస్ యొక్క జీవిత చరిత్రను చూస్తే స్త్రీలు చాలా ప్రభు కొరకు ఘనమైన కార్యాలు చేయగలిగారు. ఆవిడ ఎంతో ఆ ఇంట్లో ఈ పని ఆ పని చేస్తా ఒక మిషనరీ దగ్గర ఈవిడ జీవితాన్ని చదువుతా ఉన్నప్పుడు ఒక చైనా మిషనరీ దగ్గర పగలంతా పనిచేసి ఆవిడ ఆసక్తి చూడండి. ఆ చైనా నేర్చుకోవడానికి నైట్ అంతా ఆయన దగ్గర చైనాకి సంబంధించిన బుక్స్ ఉంటే తీసుకొచ్చి నైట్ అంతా కూర్చొని చదివి ఉదయాన్నే అక్కడ పెట్టేసేదాన్ని. మళ్ళీ ఉదయాన్నే ఆవిడ పని ఆవిడ చేసుకుంటా ఉండేది. ఎంత ఆసక్తి ఉందండి ఆవిడకి. ఈరోజు మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి, మన పరిస్థితిని బట్టి దేవుడు అంతా బాగానే ఇస్తా ఉన్నాడు. చదువుకునే పిల్లలు ఒక బుక్ చదవడానికే తల్లిదండ్రులు అన్ని చేసి పెడతా ఉంటే కొంచెం మార్క్స్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడిపోతా ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఆవిడ ప్రభు వారి హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి చైనాకి మిషనరీ ఎంత కష్టమైనా భరిస్తూ ఉంది. తనకున్న సమస్తాన్ని అమ్మేస్తూ ఉంది. ఒకరోజు ఇలాంటి గ్రంథాన్ని ఒకటి పెట్టుకుని చైనా వెళ్ళడానికి ఇలాంటి టేబుల్ ఒక 2-3 కాయిన్స్ పెట్టుకుని ప్రభు నా దగ్గర ఇదే ఉంది, నేను వెళ్తున్నాను, నన్ను వాడుకో అని ఆవిడ చెప్పి ఆవిడ ప్రయాణం చేసి ప్రభు కొరకు అన్ని కార్యాలు చేయగలిగేది. కాబట్టి ఈ రోజు మనకి అలాంటి ఆసక్తి మనకి రావాలి, అలాంటి ఫలము మనకి రావాలి, అలాంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. వాక్యం చదవడం ద్వారా ప్రభు కొరకు ఏదో చెయ్యాలనేటువంటి ఆసక్తి అనేటువంటి వస్త్రాలు మనం ధరించుకున్నప్పుడు
ప్రభు కొరకు ఖచ్చితంగా మన జీవిత పర్యాలు ఒక్కరిద్దరినైనా ప్రభు కొరకు మనము సంపాదించగలుగుతాం దేవుని యొక్క కృప ద్వారా. కాబట్టి అలాంటి జీవితాలు కావాలని మనం అందరం కూడా అప్పట్లో మరి స్త్రీలు చాలా మంది మిషనరీస్కి వెళ్ళిపోచేసారు. మేరీ స్లెసర్ మీరు చదువుతా ఉండండి, ఎట్లా కట్టండి, మీరు చదవండి, చాలా జీవిత చరిత్రలు ఉంటాయి, తెలుగులోనూ ఉంటాయి, ఇంగ్లీష్లోనూ ఉంటాయి. చాలా మేరీ స్లెసర్ నైజీరియా మిషనరీకి వెళ్ళిపోయింది. మరి మాంస భక్షకుల మధ్యన మిషనరీకి వెళ్ళిపోయింది ఆవిడ మేరీ స్లెసర్. మీరు చదువుతూ ఉండండి. చైనాకి అన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి నీటికి అవి భయంకరంగానే ఉంటాయి. మరి అలాంటి 1858 అలాంటి టైంలో వారు మిషనరీస్గా వారు వెళ్ళిపోయి అక్కడే ప్రభు కొరకు వారి జీవితాలను ముగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అన్నీ ఉండి వదిలేసి వారు ప్రభు కొరకు వెళ్ళారు. దేవుడు ఈరోజు మనం ఎక్కడ ఉంటా ఉన్నామంటే ఈ ప్రాంతం పట్ల మనకి భారము ఉండాలి. ప్రభు కొరకు కనీసము ఈ సంవత్సరంలో ఒక్కరినైనా ఇద్దరినైనా సంపాదించే భారం నాకు కావాలని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు అలాంటి బలాన్ని పొందుకుందాం. మరి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మరి ప్రభు యొక్క మార్గాలను బోధించే ప్రిస్కిల్ ఎలాగైతే బోధించిందో అలాంటి కృప నాకు కూడా దయచే ప్రభు. నాకు వచ్చి రాండి 2-3 మాటలు ఇతరులకు చెప్తాను, అలాంటి కృప నాకు దయచే ప్రభు. ఒక వ్యక్తిని చూసినప్పుడు చెప్తే వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఆ వ్యక్తిని ప్రతిరోజు ఇంట్లో పెట్టి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారి కార్యాలు వారి పట్ల జరిగిస్తారు. కాబట్టి ఎంతో మంది వాక్యాన్ని చదవడం ద్వారా, పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా హృదయాలు రేపబడి మన్నించబడి తీవ్రతతో మరి అనేక కార్యాలు వారు చేయగలిగితే నేటి దినాలలో మనము ప్రభు కొరకు ఏం చేస్తా ఉన్నాం అనేటువంటి ఆలోచన మనము చేయాలి. రోజులు అయిపోతా ఉన్నాయి, సమయం అయిపోతా ఉన్నాయి. సంవత్సరం మన న్యూ ఇయర్ అయిపోయి ఫిబ్రవరి, ఈరోజు ఆల్రెడీ 18వ తారీఖులోనికి మనం వచ్చేస్తా ఉన్నాం. మరి అలాగే 20 అయిపోద్ది, 30 అయిపోద్ది, మార్చిలోకి మరలా వచ్చేస్తాం. దినాలు అయిపోతా ఉన్నాయి, డేస్ అయిపోతా ఉన్నాయి. ప్రభు కొరకు ఏదైనా చేశామా అంటే మనం వెనకాల చేసుకోవడానికి చెప్పడానికి ఏది కూడా లేదు. కాబట్టి ఒక బలమైన తీర్మానం మనం తీసుకుందాం. ఈరోజు ప్రభు యొక్క బలాన్ని మనం వస్త్రంగా, ఆత్మ బలాన్ని ఒక వస్త్రంగా ధరించుకోవడానికి మధ్యాహ్న సమయంలో మనం అందరం కూడా సిద్ధపడితే ప్రభు తన కార్యాలు మన పట్ల జరిగిస్తాడని మనం అందరం కూడా చూద్దాం. ఇంకో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అంతర్గత సౌందర్యము అనేటువంటి బలాన్ని మనం వస్త్రంగా ధరించుకోవాలి. అంతర్గత సౌందర్యం చాలా సార్లు ఈరోజు బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయినాయి కదండి. బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా అదే అంటే బాహ్య సౌందర్యం. కానీ దేవుడు అంతర్గత సౌందర్యాన్ని కూడా వస్త్రంగా ధరించే స్త్రీల గురించి బైబిల్లో చాలా విషయాలు చెప్పాడు. ఈరోజు అంతర్గత సౌందర్యము అన్నిటికంటే విలువైనది. కాబట్టి మన అంతర్గత సౌందర్యం ఎలా ఉందో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5 వాక్యాలు మనం చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 3 నుంచి 5 వాక్యాలు. చాలండి. జడలు అల్లుకున్నటయో, బంగారు నగలు పెట్టుకున్నటయో, వస్త్రములు ధరించుకున్నటయో, వెలుపటి అలంకారం మీకు అలంకారం ఏముండాలి? సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును. అక్షయ అలంకారం. అక్షయము అంటే ఇంకా అది క్షయమైపోదు అన్నమాట. అది ఇంపెరిషబుల్ అన్నమాట. అది క్షయమైపోదు, ఇంకా అది నాశనం చేయబడదు. ఏ లక్షణం? సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. అటువలే పూర్వపు దేవుని ఆశించిన పరిశుద్ధ స్త్రీలు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం లోబడేటువంటి జీవితము, మన వస్త్రధారణ, మన వ్యక్తిత్వము, చాలా మంది అంటారు కదా, ఒక వ్యక్తితో స్నేహం చేస్తే ఆ వ్యక్తిని బట్టి ఈ వ్యక్తి ఎలా అంటాడో లోక సామెత ఉంది కదండి. నలుగురితో ఎలా ఉంటే ఆ వ్యక్తిని ఆ రీతిగా చెప్పేస్తారు. ఈ రోజులు పలానా వ్యక్తితో వెళ్తున్నాడంటే మంచివాడని ఎవరు అన్నారు. మంచివాడితో వెళ్తే మంచిగా అంటారు. చెడ్డవే లక్షణాలతో ఉన్నవారితో ఈ వ్యక్తి వెళ్తే అలానే అంటారు. ఖచ్చితంగా ఈజీగా లోక సమ్మత ఏదో ఉందో నాకు గుర్తు రావట్లేదు.
ఒక వ్యక్తి మంచివాడితో వెళ్తే మంచిగానే ఏదో ఉంటుంది సామెత. కాబట్టి ఈ రోజున మన యొక్క ఆ వేషధారణ లేదా అలంకారము, మన యొక్క స్థితిని మనం చూసినప్పుడు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఈజీగా చెప్తారు. బయట ప్రజలు చూస్తూ ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి బయట అలంకారం ప్రాముఖ్యం కాదు, కానీ అంతరంగా మరి అక్షయ అలంకారం, క్షయము కాలంటి వారి అలంకారము దేవుని దృష్టికి మిగుల విలువ కలది అని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. విలువైనది ఏదైనా ఉందంటే మృదువైనట్టు సాధువైనట్టు గుణమగు అక్షయ అలంకారమును మీరు ధరించుకోవాలని దేవుని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి అలాంటి అలంకారము ఒక వస్త్రముగా మనము చాలా మృదువుగా, స్త్రీలు కదండి, మనం ఏ విషయంలో కోపడిపోకూడదు, చాలా మృదువుగా మాట్లాడాలి. సాధువు జంతువు చాలా సాధువు అంటే తిరుగుబాటు చేసే స్వభావం ఉండదు, లోబడే స్వభావం. అందుకే పరిశుద్ధమైన స్త్రీలు తమ పురుషులకు లోబడిరు అనేటువంటి మాట చూస్తాం 5వ వచనంలో. కాబట్టి లోబడేటువంటి స్వభావం, సాధువుగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా తిరగబడిపోరు. కాబట్టి మన కుటుంబంలో మన పైవారు మనల్ని ఏదన్నా అన్నా, ఒక మన చర్చ్కి వస్తూ ఉన్నాం కాబట్టి మనము సాధువుగా మనం అనుకుంటాం, ప్రభువుకి అప్పగించి మృదువుగా. చాలా ఒక స్త్రీ ఎలాగైతే మాట్లాడాలో, అందరితో ఉన్నప్పుడు ఎలా ఉంటామో మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం అలాగే ఉండాలి. 10 మందిలో ఉన్నప్పుడు మన కుటుంబస్తులను ఎలా గౌరవిస్తామో మన ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన భర్తను కావచ్చు, మన భార్యను కావచ్చు, అత్తమామలను కావచ్చు, ఎవరైనా ఆడపడుచులు కావచ్చు, ఎవరైనా కూడా మనం అందరు ఉన్నప్పుడు ఎలా గౌరవిస్తామో ఒంటరిగా ఉన్నప్పుడు అదే అక్షయ అలంకారం. ప్రభు అదే చూస్తాడు. అందరు ఉన్నప్పుడు కొంతమంది చూడండి, అందరు ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడతారు, ఎవరు లేనప్పుడు మాటలు మారిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. అలా ఉంటే అది క్షయమైపోయే అలంకారం వస్త్రధారణ. కాబట్టి అక్షయమైనటువంటి అలంకారాన్ని మనము ధరించుకోవాలి. సాధువైనట్టు మృదువైనట్టు అన్న గుణము అక్షయ అలంకారంగా ధరించు. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినదని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. కాబట్టి అలాంటి కృప దయచేయమని దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అంతరంగ స్వభావము మరి నీ దృష్టికి విలువ కలిగేటువంటి ఆ బలము నాకు వస్త్రముగా ధరింపచేయ ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. అదే మొదట రాసినటువంటి పేతురులో 5వ అధ్యాయంలో ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 5వ అధ్యాయంలో 5వ వాక్యంలో చూస్తే, మీరు అందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీను అలంకరించుకొనిడి. మనం దేంతో అలంకరించుకోవాలి? ఇవన్నీ అలంకారం గురించి మాట్లాడుతూ వస్త్రాలుగా ధరించాలి, బలము అని మాట్లాడుతున్నాం కదా. దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి, అలంకరించుకోవాలి. మిమ్ముని మీరే ఎవరో అలంకరించరండి ఏదైనా. ఇప్పుడు ఇన్ని మాటలు మనం మాట్లాడుకుంటున్నామంటే మనల్ని మనమే అలంకరించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని మనము అలంకరించుకోవాలి. ఈ అలంకారము, ఈ మాటలన్నీ కూడా, ఈ వస్త్రాలన్నీ కూడా మనకి మనమే అలంకరించుకోవాలి. ఇప్పుడు సాధువైనటువంటి స్వభావం నాకు తక్కువ ఉందనుకో, నేను అలంకరించుకోవాలి. మృదువైనటువంటి స్వభావం నాకు లేదనుకో, నేను అలంకరించుకోవాలి. లేదా నేను వెలుపటి దానికి ఎక్కువగా ఉన్నాను, దాన్ని నేను అలంకరించుకోవాలి. వాక్యం తక్కువగా ఉంటే ప్రార్థన తక్కువగా ఉంటే అలంకరించుకోవాలి. నీతి అనేది నాలో తక్కువైపోతే నేను ఎవరికి వారము పరీక్ష. మన అందరం కూడా ఏ విషయాలలో మరి అందరం కూడా సెల్ఫ్ టెస్ట్ చేసుకుని ఏ విషయాల్లో మరి మనము తక్కువగా ఉన్నామో మిమ్ముని మీరే అలంకరించుకొనిడి. కాబట్టి మనం ఏ విషయాల్లో ఇంకా అలంకరించుకోలేకపోతా ఉన్నామో ఆ అలంకారము నాకు దయచేయండి అని మనము ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి అలాంటి అలంకారం గురించి మీరు ఇంకా చూస్తే తిమోతికి రాసిన పత్రికలో కూడా కొన్ని మాటలు ఉంటాయి. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 2:10. చాలా దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా దేని చేత మనం అలంకరించుకోవాలండి? సత్క్రియలు, మంచి క్రియలు, మన మాట, మన క్రియ, ఇవన్నీ సత్క్రియలోకి వస్తాయి కదా. సత్క్రియల చేత ఏమన్నారండి? తమ్మును తాము ఎవరో అన్న వచ్చి అలంకరిస్తారని ఉందండి. తమ్మును తామే అలంకరించు.
కాబట్టి సత్క్రియల చేత మనల్ని మనమే అలా అందరికీ మంచి చేయాలండి. మనం ఆ వ్యక్తిని చూసినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉండాలి. ఆ వ్యక్తి గర్వం ఉండదండి, ఆ వ్యక్తి అండి అసలు కోపపడదండి, ఆ వ్యక్తి అండి అందరికీ మంచిగా చేస్తుందండి, ఆ వ్యక్తి ఎవరేమన్నా మాట సాధువుగా ఉంటుందండి. ఇవన్నీ ఎంత మంచి కిరీటాలండి మనకి. ప్రభు కొరకు ఒక నింద పడదాం, ప్రభు కొరకు ఒక శ్రమ పడదాం. మీరు ప్రకటన గ్రంథంలో ఉంటాయి, మనకి చాలాసార్లు స్త్రీలలో కుటుంబంలో చాలా శ్రమలు వస్తాయి, ఇది విందాం. చాలా శ్రమలు వస్తాయి మనకి. శ్రమలు వచ్చినప్పుడు జయించినప్పుడే దేవుడు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆయన చూద్దామా మాట. ప్రకటన గ్రంథం ఒకసారి, చాలా అద్భుతమైనటువంటి మాట. ఒకసారి చూస్తాను ప్రకటన గ్రంథంలో ఎవరు వీరు అని. మహాశ్రీ 7వ అధ్యాయం అండి, 7:14 చదవండి. వారు ఎక్కడి నుంచి వచ్చారండి? మహాశ్రమల నుండి వారు వచ్చారు. ఎవరు వీరు అని ఉంటది, ఎవరు వీరు అని అక్కడ అడుగుతా ఉన్నప్పుడు, మహాశ్రమలను వీరు అనుభవించి గొర్రెపిల్ల యొక్క రక్తంలో వీరిని కడుగుకుని శ్రమలన్నిటినీ జయించి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు వీరెవరు అని అడుగుతారు. కాబట్టి ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు భరించి ప్రభు యొక్క రక్తంలో మనమంతా కడుగుకొని ఆ కిరీటాలు ధరించుకుని వస్త్రాలన్నీ ధరించుకుని మనల్ని మనం అలంకరించుకుని ప్రభు యొక్క రాజ్యంలో చేర్చబడినప్పుడు అక్కడ అడుగుతారు ఎవరు వీరు. అప్పుడు మన గురించి సాక్ష్యం ఇస్తారు. మహాశ్రమల నుంచి వీరు జయించి ప్రభు యొక్క రక్తంలో అన్నిటినీ అధిగమించి శ్రమ, నింద, అవమానము, ఒక బాధ, కష్టము, లేమి, అనారోగ్యం ఏదైనా ప్రభు కొరకు జయించి పొంది గొర్రెపిల్ల రక్తంలో చేసుకుని తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు వీరు అని సాక్ష్యం. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం ఎవరు వీరు. కాబట్టి మన కుటుంబంలో వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు వస్తాయి. ఎవరు వీరు అన్నప్పుడు ప్రభు మన గురించి సాక్ష్యము ఇవ్వాలి. సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అక్షయమైనటువంటి అలంకారం తమ్మును తామే అలంకరించు. కాబట్టి మనల్ని మనమే అలంకరించుకుందాం. ప్రభు కొరకు అలంకరించుకున్నప్పుడు ప్రభు కార్యాలు మన జీవితంలో మనము చూడగలుగుతాము. చూడండి, మీరు ఇంకొక మాట చూస్తే పరిశుద్ధమైన గ్రంథంలో ఇవన్నీ ధరించుకున్న మనం ఇంకోటి కూడా చేయాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వస్త్రంగా ధరించుకుంటే ఇవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. 4వదిగా చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వస్త్రముగా మనము ధరించుకోవాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే చేసుకున్నప్పుడు ఎవరిని ధరించుకోవాలండి? ప్రభువైన యేసుక్రీస్తునే మనము ధరించుకోవాలి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు. మీరు పైన చూస్తూ ఉంటే 12 రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. కాబట్టి ఫస్ట్ నుంచి ఆత్మీయ యుద్ధంలో మనకి చాలా పోరాటాలు వస్తాయి, చాలా నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, చాలా ఛాలెంజెస్ మనకు ఉంటాయి. యుద్ధోపకరణాలు ధరించాలంటే ఇందాక చూసాం. మన యుద్ధోపకరణాలు ఏంటండి? మన యుద్ధోపకరణాలు ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాము. ప్రార్థన, వాక్యము, నీతి, అంతర్గత సౌందర్యము, సత్క్రియలు, దేన మనసు అనేటువంటి వస్త్రము, ఇవన్నీ కూడా ఈ యుద్ధోపకరణాలు. సర్వాంగ కవచము, ఇవన్నీ కూడా మనకి యుద్ధోపకరణాలు అన్నమాట. ఇవన్నీ ధరించుకోవాలి మనం. అందుకే ఇవన్నీ ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనము వస్త్రముగా ధరించుకోవాలి. కాబట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు
ధరించుకోవాలి మనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని మనం ధరించుకున్న మనము మరి సత్క్రియల చేత మరి ప్రభువుని మనము మాట చేత క్రియ చేత ప్రభుని ఘనపరచగలం. మన అంతర్గత సౌందర్యం ద్వారా ప్రభుని ఘనపరచగలుగుతాం. ప్రార్థన వాక్యం ద్వారా ప్రభుని ఘనపరచగలుగుతాం. నీతి ద్వారా ప్రభుని ఘనపరచ దీన వస్త్రాన్ని కలిగి ఉండడం ద్వారా ప్రభుని ఘనపరచగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ ధరించుకున్నప్పుడు ప్రభువుని మన జీవితాల ద్వారా ఘనపరచగలుగుతాం. మనల్ని ప్రభుని ఘనపరిచినప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? అందుకే ఆమె ఏం చేసింది? బలమును వస్త్రమును ఆమెకి, బలముయు ఘనతయు ఆమెకి వస్త్రములు. రాబో కాల విషయమే ఆమె నిర్భయముగా ఉండును అనేది ఉంటుంది కాదు, ఉండును అంటే ఉంటుంది. ఆవిడ ఉండును అని ఉంటుంది అని ఎప్పుడుదో చెప్పట్లే. ఈరోజు ఇలాంటివన్నీ ధరించుకున్న మనము నిర్భయముగా మనము ఉంటాం. రాబోయే కాల విషయమే మనం నిర్భయముగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ ధరించుకున్న మనము మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభు మనకి ఘనత ఇస్తాడు. మన మాట, మన క్రియ, మన తలంపు, ప్రతిదీ ఎవ్రీథింగ్ దేవునికి ఎప్పుడైతే మరి ఆమోదయోగ్యంగా ఉంటుందో ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. ఈ ఘనపరిచినప్పుడు మన ఏ విషయంలో కూడా మనకి భయం అనేది, దుర్వార్తకి మనం ఏ విషయంలో కూడా భయపడం. రాబోయే కాల విషయంలో నిర్భయముగా మనము ఉంటాం. ఎందుకంటే ప్రభువుని ధరించుకున్నాం కదా. చాలా మంది మన వెనకాల మన బలవంతులు ఉంటే వాళ్ళని బట్టి అతిశయిస్తాం. మనం కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయిస్తే మనం మన ప్రభు అయినటువంటి యేసుని బట్టి అతిశయిస్తాం. ప్రభువునే వస్త్రంగా ధరించుకున్న మనము అది ఏ సమస్య మన కుటుంబం మీదకి వచ్చినా మనం ఏ విషయంలో కూడా భయము అనేది మనము పడము. రాబోయే కాల విషయమే మనం నిర్భయముగా ఉంటాం. కాబట్టి ఇలాంటి బలము నాకు దయచేయండి ప్రభు అని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. దీన మనస్సు అనేటువంటి వస్త్రము, మరి వాక్యం అనేటువంటి వస్త్రము, ప్రార్థన అనేటువంటి వస్త్రము, నీతి అనేటువంటి వస్త్రము, అంతరంగ స్వభావము, సత్క్రియలు అనేటువంటి వస్త్రము, ఇవన్నీ కూడా నాకు దయచే ప్రభువా. నిన్నే ఒక వస్త్రముగా ధరించుకోవాలి. సర్వాంగ కవచాన్ని నాకు ధరించే ప్రభువా అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఫలింపచేసి ఆశీర్వదించును గాక. లేచి నిలబడినట్లయితే మనం అందరం కొద్ది నిమిషాలు ప్రభువా నీ బలాన్ని నాకు దయచేయండి ప్రభువా. నీ ఆత్మ బలము నాకు దయచేయండి ప్రభువా. నీ ఆత్మ బలము చేత నన్ను నింపండి ప్రభువా అని అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభువా. ఈ దినాన ప్రభువా బలముయు ఘనతయు ఆమెకు వస్త్రములు, రాబో కాలం విషయమై ఆమె నిర్భయముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుండగా ప్రభా మేము ఏమేమి ధరించాలో ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు కదా ప్రభువా. ప్రార్థన అనేటువంటి వస్త్రాన్ని నాకు ధరింపచేయండి. వాక్యం అనేటువంటి వస్త్రాన్ని నాకు ధరింపచేయండి. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని నాకు ధరింపచేయండి. నీతి అనేటువంటి వస్త్రాన్ని నాకు ధరింపచేయండి ప్రభువా. నిన్నే ధరించుకునేటువంటి ఆ కృప నాకు దయచేయండి ప్రభువా. యుద్ధోపకరణాలు, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవడానికి నాకు దయచేయ ప్రభువా. నీ కృప దయచేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. దయ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మహోన్నతుడానికి వందనాలు. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరైతే ప్రభువుని అడుగుతూ ఉంటారో ప్రభు వాటన్నిటినీ మనకు దయచేస్తాడు. ఈరోజు ఆశపడితే ప్రభు యొక్క ఆత్మబలాన్ని మనం పొందుకుంటాం. మరి బైబిల్లో ఎంతోమంది స్త్రీలు ప్రభు యొక్క బలం ద్వారా, మరి దెబోరా ఎలాగైతే ప్రభు కొరకు మరి ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తనిగా దేవుడి ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు ఆశపడితే అదే కృప దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. బలాన్ని మనకు దయచేస్తాడు. ప్రార్థన బలాన్ని మనకు దయచేస్తాడు. వాక్యంలో ఉన్న బలాన్ని మనకు దయచేస్తాడు. దీన మనసు అనే వస్త్రాన్ని మనకు దయచేస్తాడు. సత్క్రియల చేత మనం అలంకరించబడే కృప దయచేస్తాడు. ప్రభువానికి స్తోత్రాలు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఎవరో మౌనంగా అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు అలాంటి కృప నాకు దయచేయ ప్రభువా. నీ మహిమ నాకు దయచేయండి ప్రభు. నీ మహిమతో నన్ను నింపండి ప్రభువా. నీ కృప చేత నింపండి ప్రభువా. నీ బలము చేత నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
నీ కృప చేత నింపండి ప్రభువా. నన్ను అలంకరించండి ప్రభువా. ఏ విషయానికి భయపడనటువంటి జీవితము నాకు దయచేయి ప్రభువా. ఆమె రాబో కాల విషయమే నిర్భయముగా ఉండనని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఏ విషయానికి భయపడను ప్రభువా, ఎందుకే నిన్నే నేను వస్త్రముగా ధరించుకున్నాను కదా. ప్రభువైన యేసుక్రీస్తుని మీరు ధరించుకుని అనేటువంటి వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రభు. అలాంటి కృప మాకు దయచేయండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రజానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు తండ్రి. నీ బలము చేత నన్ను నింపవా ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అందరం అడుగుదాం 2 నిమిషాలు. ప్రార్థన ఆత్మ నాకు దయచేయి ప్రభువా. నేను ప్రార్థించలేకపోతా ఉన్నాను, నేను వాక్యము చదవలేకపోతా ఉన్నాను ప్రభువా. అలాంటి బలము నాకు దయచేయి ప్రభువా. వాక్యంలో ఉన్న బలము నాకు దయచేయి ప్రభువా. ప్రార్థనలో ఉన్న బలము నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన బలము చేత నేను నింపబడాలి ప్రభువా. దేవానికి వందనాలు. నేను గంటలు గంటలు ప్రార్థన చేసే ఆత్మచేతన నింపబడాలి ప్రభువా. అనేకుల కొరకు విజ్ఞాపన చేసే ఆత్మచేత నింపబడాలి. రోదన చేసే ఆత్మచేతన నింపబడాలి. అంగలార్ప ప్రార్థన నాకు నేర్పించి ప్రభువా. రోదన చేయడం, ప్రలాపించడం నాకు నేర్పించి ప్రభువా. నీ స్వరాన్ని వినే అనుభవంలోనికి నన్ను నడిపించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధడానికి వందనాలు. జీవాధిపతినికి స్తోత్రాలు. నీ బలము చేతన నింపండి. కన్నీటి ప్రార్థన బలము చేతన నింపండి ప్రభువా. ఆత్మచేతనని నడిపించండి. పరిశుద్ధాత్మదేవాన్ని నింపండి ప్రభువా. నీ వాక్కుని నా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు. నేను ఎక్కువగా వాక్యం చదివేటువంటి కృపచేత నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు. అందరం అడుగుదాం. లోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయండి. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి కాదు చూపించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎప్పుడు మనందరికీ తోడుగా ఉండి నిరంతరము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.